నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను మీ రాణి ప్రత్యుష. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూరోప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్లలో ఒకటి. ఈరోజు మన ప్రోగ్రాంలో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏమిటి, రోబోటిక్ సర్జరీలో అక్యురసీ ఎలా పెరుగుతుంది, దీనివల్ల రోగికి ఏమి లాభం, రోబోటిక్ సర్జరీలో 3D ప్లానింగ్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ఓకే డాక్టర్, చెప్పండి, అయితే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏమిటి, ఇది సాధారణ నీ రీప్లేస్మెంట్లో ఎలా భిన్నంగా ఉంటుంది? ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 20 years మా ప్రాక్టీస్లో ఈ లాస్ట్ 10 yearsలో చాలామందికి ఈ రోబోటిక్ పద్ధతిలో ఆపరేషన్ మేము చేయటం స్టార్ట్ చేసాం. ఈ రోబోటిక్ వర్సెస్ కన్వెన్షనల్ అంటే నార్మల్గా చేసేది ప్రొసీజర్ అని కన్వెన్షనల్ అంటాము. దానికి ఆపరేషన్ ముందు ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి ఆపరేషన్ ముందు సరిగ్గా ప్లానింగ్ సరిగ్గా చేయకపోతే ఒక్కోసారి ఆపరేషన్ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అది ఓవరాల్గా 100 patients కనుక చేస్తే ఒక 10 patientsకి కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పెయిన్ కానివ్వండి, లేదా స్టిఫ్నెస్ కానివ్వండి, నీ బెండ్ కాకపోవటం, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. సో ఇది ఐడెంటిఫై చేయడానికి లాస్ట్ ఒక డికేడ్, ఒక 10 yearsలో మనం వేసే పరికరాలు వాడే మెటల్స్, తర్వాత మనం వేసే జాయింట్ సర్ఫేసెస్, తర్వాత ఈ రోబోటిక్ రావటం వల్ల ఆ 10% కాంప్లికేషన్స్ కూడా తగ్గిపోయినాయి. సో ఈ రోబోటిక్ ప్లానింగ్లో ఏంటంటే మనం ఆపరేషన్ ముందే మనకు ప్లానింగ్ అనేది చాలా అక్యురేట్గా చేస్తాం. ఐదర్ నీ రిప్లేస్మెంట్ అయినా సరే అండి, హిప్ రిప్లేస్మెంట్ అయినా సరే. ఆ రోబోటిక్ ముందు సిటీ స్కాన్ తీయటం వల్ల ఆ రోగికి ఏవైతే మనకి జాయింట్ హిప్ కానీ నీ కానీ అక్యురేట్ అనాటమీ అనేది ఉంటుందో ఐడెంటిఫై చేసుకొని దాని తగ్గట్టు ఎగ్జాక్ట్గా మనం ఇంప్లాంట్స్ అమర్స్తే దానికి కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. ఓకే ఓకే రైట్ డాక్టర్. అయితే చాలామంది ఈ రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్తోనే ఏమైనా చేయిస్తుంటారా అంటే అని అనుకుంటుంటారు. అయితే దీనిలో డాక్టర్ పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? సో దీంట్లో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ. ఇట్ ఇస్ కాల్ రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. అంటే సర్జరీ అంతా సర్జరీ చేస్తారు, బట్ రోబో విల్ అసిస్ట్ ద సర్జరీ. ఎట్లా అంటే ఇప్పుడు ఆపరేషన్ ముందు మనం సిటీ స్కాన్ ఐదర్ నీ జాయింట్ కానివ్వండి, హిప్ కానివ్వండి, ఏ జాయింట్ అయినా సరే సిటీ స్కాన్ తీసుకున్న తర్వాత దానికి మనకి యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ టెంప్లెట్ పంపిస్తాం. అది పంపించిన తర్వాత అక్యురేట్ ప్లానింగ్ అనేది ఆ రోబోతో సర్జన్ కూర్చొని చేస్తాం. 1 day ముందు చేసిన తర్వాత ఈ కట్ సర్ఫేస్ ఏదైతే మేము రోబోట్ ద్వారా కట్ చేస్తామో అదంతా సర్జన్ కట్ చేస్తాడు. కానీ ఎంత అక్యురసీ కట్ అవుతుందా లేదా అనేది మన రోబో ద్వారా మనకి ఐడెంటిఫై చేసి కట్ చేస్తాం. అంతకుముందు రోబో లేనప్పుడు, ఒక 7 to 10 years బ్యాక్ రోబో లేనప్పుడు కన్వెన్షనల్ పద్ధతిలో అంటే మనకి రొటీన్గా సర్జన్ ఓపెన్ చేసి కట్ చేయడం వల్ల కన్వెన్షనల్ సర్జరీ అంటాం. కట్ చేయడం వల్ల నార్మల్ టిష్యూ అండ్ ప్లస్ డ్యామేజ్ టిష్యూ రెండు కట్ అవుతాయి. కట్ అయినప్పుడు ఆపరేషన్ తర్వాత కొంచెం స్వెల్లింగ్, పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. పేషెంట్కి కొంతకాలం పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది అడిగేది ఏంటంటే ఆపరేషన్ తర్వాత సార్ మాకు మోకాళ్ళు ఆపరేషన్ తర్వాత కొంత నొప్పులు తగ్గట్లేదు సార్ అని అడుగుతూ ఉంటారు. సో ఆ నొప్పులు ఎందుకు వస్తున్నాయని ఐడెంటిఫై చేసాం. అంటే మనకు ఆపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి డ్యామేజ్ లోపల మనకి సాఫ్ట్ టిష్యూ అంటే కండ కట్ కాకుండా జాగ్రత్తగా అక్యురేట్గా కట్ చేస్తే ఆపరేషన్ తర్వాత స్వెల్లింగ్ లేకుండా తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది రోబోటిక్ పద్ధతి ద్వారా. ఓకే డాక్టర్, సో అంటే రోబోటిక్ సర్జరీలో ఈ అక్యురసీ అనేది ఎలా పెరుగుతుంది, దీనివల్ల పేషెంట్కి యూజ్ ఏముంటుంది, అంటే లాభం ఏముంటుందో? అదే ఇప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే ఇప్పుడు సార్ మేము జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 55, 65, 75 లేదా దాదాపుగా 85 years వరకు మేము ఆపరేషన్ చేస్తున్నాం. చాలామందికి ఇప్పుడు కొంచెం యంగ్స్టర్స్ అంటే 65 లోపల కూడా ఆపరేషన్ చేయించుకోవాలి ఇతర కారణాల వల్ల. వాళ్ళకి ఎక్కువ కాలం పనిచేసే జాయింట్ అనేది అడుగుతూ ఉంటారు. ఆ ఎక్కువ కాలం పనిచేయాలి అంటే ఫస్ట్ మనం అమర్చే జాయింట్ రిప్లేస్మెంటు అక్యురేట్ పొజిషన్లో అమర్స్తే అది ఎక్కువ కాలం పనిచేస్తుంది. దానికి మనం జాయింట్ అమర్చే పద్ధతిలో సపోజ్ 1 degree 2 degree అన్న తేడా వస్తే అది లాంగివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్ అంటే 25-30 years పనిచేసే జాయింట్ 15-20 years పనిచేస్తుంది. సో అందుకనే ఇది 1-time సర్జరీ. అంటే ప్రైమరీ సర్జరీ అనేది ఇది 1-time సర్జరీ. ఒక్కసారి మనకు జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ తీలేం అది. సో చేసేటప్పుడే ఆపరేషన్ ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని
జాగ్రత్తగా అది ఇంప్లాంట్స్ ఏదైతే కాంపోనెంట్స్ అమరిస్తే పేషెంట్కి ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంది. అది రోబోటిక్ ద్వారానే సాధ్యమవుతుంది. ఓకే డాక్టర్. సో అంటే ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఇంప్లాంట్ పొజిషన్ అనేది ఏ విధంగా సెట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఎలా ఫిక్స్ అవుతుంది అంటే? ఎందుకంటే ఇప్పుడు మనకి జాయింట్ అంటే మనకి మనిషికి 2 నీస్ 2 హిప్స్ ఉన్నా ఒక్కోసారి రైట్ నీ లెఫ్ట్ నీ మ్యాచ్ కాదు. అంటే ఒక్కోసారి కొంతమందికి కుడికాలు ఎక్కువ అరుగుతుంది, కొంతమంది ఎడంకాలు ఎక్కువ అరుగుతుంది, కొంతమందికి రైట్ సైడ్ హిప్ డ్యామేజ్ అవుతుంది, కొంతమంది లెఫ్ట్ సైడ్ తర్వాత డ్యామేజ్ అవుతుంది. డిఫరెంట్ కాజెస్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రైట్ నీ డ్యామేజ్ అయిందనుకుందాం, దానికి ఒక సైజు అనేది మేము మెజర్ చేస్తాం. సపోజ్ సైజ్ 3 or 4 అని. అది మనకి సిటీ స్కాన్ ద్వారా రోబోటిక్ ద్వారా. అదే పేషెంటు ఒక 6 months తర్వాత లెఫ్ట్ నీ సర్జరీకి వచ్చినప్పుడు అది సైజు 5 కానీ 6 కానీ ఉండొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ నీ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయ్యి ఫర్దర్గా లోపల కొంచెము కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అని డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ సైజ్ కాంపోనెంట్ వేరీ అవుతుంది. సో ఆ సైజ్ కాంపోనెంట్ వేరీ ఎంతవరకు డిఫరెన్స్ ఉన్నదో అది ఎగ్జాక్ట్గా మనకి రోబోటిక్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకొని అక్యురేట్గా ఇంప్లాంట్ అంటే మనం కరెక్ట్గా సైజ్ మ్యాచింగ్ పేషెంట్కి చేసుకుంటే రికవరీ తొందరగా అయ్యే అవకాశం ఉందండి. ఓకే డాక్టర్. అయితే కాలేజ్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఉమా మహేశ్వరి. హలో అండి ఉమా మహేశ్వరి గారు. హలో, తిరుపతి జిల్లా అండి మాది, హైదరాబాద్ కాదు. ఓకే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. హలో అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటమ్మా? అది నేను రీప్లేస్మెంట్ చేసుకున్నానండి, మియాట్లో రీప్లేస్మెంట్ చేసుకున్నానండి చెన్నైలో. అమ్మా సార్ మియాట్లో రీప్లేస్మెంట్ చేసుకున్నానండి, ఆపరేషన్. వినపడుతుందమ్మా. ఇప్పుడు ఇబ్బంది ఏంటి మీకు? చెన్నైలో ఇప్పుడు ఇబ్బంది ఏమైనా ఉందమ్మా? ఉందండి. ఏంటి ఇబ్బంది ఏముంది? అది చేసుకున్న తర్వాత పాత నొప్పి అయితే లేదు సార్. పాత నొప్పి లేదు సార్. అంటే ఇప్పుడు చేసిన కాలుకి నొప్పి వస్తుందమ్మా లేదా వేరే కాలు కూడా నొప్పి వస్తుందా? వేరే కాలుకి లేదు సార్, ఒక్క కాలే నేను చేసుకున్నది. ఒక కాలుకే నొప్పి వస్తుంది, చేసిన కాలుకి నొప్పి వస్తుంది. ఆ నొప్పి అంటే పాత నొప్పి లేదు సార్, పైన తొడపైన నొప్పి, పిక్క నొప్పి సార్ లోపల. ఓకే అమ్మా. ఇప్పుడు బేసికల్గా ఆపరేషన్ తర్వాత అమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది అడిగేది ఆపరేషన్ తర్వాత కొన్ని నొప్పులు వస్తూ ఉంటే తగ్గవు అంటుంటారు. సో ఇది ఆపరేషన్ పర్సే అంటే ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పులు అనేవి కనిపించట్లేదు. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే మోకాలు స్వెల్లింగ్ కానీ లేకపోతే మీకు రెడ్నెస్ ఏమైనా ఏర్పడాలి. పేషెంట్ ఆవిడ చెప్తున్నట్టు పిక్కల దగ్గర నొప్పి అంటున్నారు. సో దట్ కుడ్ బి రిలేటెడ్ టు కాల్షియం డెఫిషియన్సీ, అంటే కాల్షియం అయినా తగ్గుండొచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకేమైనా వెరికోస్ వెయిన్స్ ఏమైనా అయ్యుండొచ్చు. కాకపోతే ఈ మోకాలు ఆపరేషన్ తర్వాత వచ్చిన పెయిన్ అని అనిపించట్లేదు. ఈ పెయిన్ కూడా తగ్గాలి అనుకున్నప్పుడు ఒక్కసారి దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ లేకపోతే ప్రైమరీ డాక్టర్ ఎవరైతే చేశారని కలిసి ఎక్సర్సైజ్ దించుకొని దాన్ని బట్టి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంతే తప్ప దానికి సంబంధించిన ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవండి. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. రంగారెడ్డి నుంచి నాగేశ్వర్. హలో అండి నాగేశ్వర్ గారు. హలో అండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నాగేశ్వర్ గారు ప్లీజ్ చెప్పండి సార్, ఏంటి ఇబ్బంది? ఇది నాకు చేతులు ఇట్లా లాగుతూ ఉంటే నైట్ పట్టేసినట్టు అవుతుంటది. మీ వయసు ఎంత సార్? 51 అండి. ఏది చేతులు అంటే ఇప్పుడు మొత్తం చేయంత లాగుతుందా అండి లేకపోతే ఓన్లీ ఫింగర్స్ వస్తున్నాయా నొప్పులండి? నైట్ పడుకుంటే ఇట్లా ఏళ్ళు పట్టేసినట్టు అవుతుంది. ఓకే, షుగర్ ఏమి ఉందండి మీకు? షుగర్ ఏం లేదండి. షుగర్ పరీక్ష చేయించారా ఈ మధ్యన? చేపియలేదు. ఒకసారి షుగర్ టెస్ట్ ఒకసారి చేయించండి. యావరేజ్ రీడింగ్ HbA1c అంటే ఒకటి చేయించండి. మెడ నొప్పి ఏమైనా ఉందా మీకు? లేదండి. ఒకసారి విటమిన్ డి, B12 అండ్ షుగర్ టెస్ట్ ఒకసారి చేయించండి సార్. ఆ లెవెల్స్ ఏమైనా తక్కువ ఉంటే లేకపోతే షుగర్ ఏమైనా బార్డర్ లైన్ అటాక్ ఉంటే ఒకసారి మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒక్కోసారి ఇక్కడ మనకి రిస్ట్ దగ్గర కొన్ని నరాలు బ్లాక్ అవుతాయి. అది మనకి కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాము. అది కూడా ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనకి కొన్ని టెస్టులు ఉంటాయి, అవి నేను చెప్పిన టెస్టులు కాకుండా ఈ నరాల టెస్టులు ఉంటాయి, నర్వ్ కండక్షన్ స్టడీ అని ఉంటాయి. అవి చేయించుకుంటే అసలు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. ఇది నథింగ్ టు వరీ, సింపుల్ మెడికేషన్తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే రైట్ డాక్టర్. సో రోబోటిక్ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ వల్ల సర్జరీ తర్వాత కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా?
రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ వచ్చిన తర్వాత చాలామందికి డే కేర్ అంటే పొద్దున చేయటం, నెక్స్ట్ డే పొద్దునే డిశ్చార్జ్ చేస్తామండి. ఓకే. హిప్ కన్నా నీ రిప్లేస్మెంట్లో కొద్దిగా పేషెంట్ కొంచెం ఇబ్బంది పడవచ్చు 1-2 డేస్ ఎక్స్ట్రా. ఎందుకంటే హిప్ రిప్లేస్మెంట్ అనేది కొంత కాంప్లెక్స్ సర్జరీ అయినా సరే, కానీ పెయిన్ఫుల్ అంటే అది హిప్ జాయింట్ చుట్టూతా నరాలు ఏవైతే ఉన్నాయో అది ఆపరేషన్ తర్వాత తొందరగా హీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, రక్త ప్రసరణ బాగుంటుంది కాబట్టి రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది హిప్లో. నీకు వచ్చేసరికి ఆపరేషన్ ముందు పేషెంట్ యాక్టివిటీ లెవెల్ అంటే మనకి ఆపరేషన్ ముందు పేషెంట్ వాకింగ్ స్టిక్తో వస్తున్నారా, వీల్ చైర్ మీద వస్తున్నారా, లేదా నడవలేని పొజిషన్లో స్ట్రెచర్ మీద వస్తున్నారా, దాన్ని బట్టి రికవరీ ఉంటుంది. పేషెంట్ విత్ వాకర్ లేదా స్టిక్తో వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి 1-2 వీక్స్లో తొందర రికవర్ అవుతారు. చాలామందికి పడిపోయి నడవలేని పొజిషన్లో వస్తారు, వాళ్ళకి అనుకున్న దానికన్నా ఒక 1-2 మంత్స్ ఎక్స్ట్రా రికవరీ అవకాశం, వాళ్ళకి నీ పెయిన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకని మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైతే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే, సింపుల్ మెడికేషన్స్తో ట్రీట్మెంట్ తీసుకుంటే అడ్వాన్స్డ్ సర్జరీస్ లేకుండా మనం జాగ్రత్తగా నీ జాయింట్స్ కానీ హిప్ జాయింట్ కాపాడుకోవచ్చు. ఓకే. ఓకే. రైట్ డాక్టర్. సో ఈ రోబోటిక్ సర్జరీ వల్ల బ్లడ్ లాస్ లేకపోతే నార్మల్గా అయితే సర్జరీ తర్వాత నొప్పి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ సర్జరీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా? ఇది ఏ ఆపరేషన్ అయినా సరే అండి, ఐదర్ సర్జికల్ ఆపరేషన్స్ కానివ్వండి, లేదా క్యాన్సర్ ప్రొసీజర్స్, ఆర్థోపెడిక్ ప్రొసీజర్ ఏదైనా సరే బ్లడ్ లాస్ అనేది సహజం, ఎందుకంటే ఒకసారి స్కిన్ కట్ అయిన తర్వాత. కానీ ఆర్థోపెడిక్ సర్జరీస్లో ఎస్పెషల్లీ జాయింట్ రిప్లేస్మెంట్స్లో మేము ఇప్పటిదాకా 20 years నుంచి చేస్తున్నాము, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అవసరం పడలేదు. ఎందుకంటే ఆపరేషన్ ముందే పేషెంట్కి కొన్ని కారణాలు అంటే మెడికల్ ఇష్యూస్ ఏమి ఉన్నాయని ఐడెంటిఫై చేస్తాం. అంటే కొంతమందికి బ్లీడింగ్ టెండెన్సీస్, లేదా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే కొంతమందికి ఇంకేమైనా ఆటోఇమ్యూన్ డిజీజ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, వేరే వేరే ఇతర కారణాలు ఉండటం వల్ల ఒక్కోసారి మెడికల్గా చూస్తే వాళ్ళు వీక్ ఉంటారు. వాళ్ళకి ఆపరేషన్ ముందు హిమోగ్లోబిన్ లెవెల్స్, తర్వాత సీరం బిలిరూబిన్ లెవెల్స్ అని కొంచెం ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటాం. ఆపరేషన్ ముందే కొంచెం బ్లడ్కి సంబంధించిన పారామీటర్స్ అవన్నీ వెరిఫై చేసుకొని బ్లడ్ ప్రోడక్ట్స్ అని ఉంటే దానికి లేకపోతే సబ్స్టిట్యూషన్ ఆఫ్ బ్లడ్ ప్రోడక్ట్స్ అని ఇచ్చుకొని చేస్తాం. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని డ్రగ్స్ ఇస్తాం బ్లడ్ లాస్ కాకుండా, దానివల్ల మనకి జీరో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయ్యి పేషెంట్కి ఎటువంటి ఆపరేషన్ లేకుండా బ్లడ్ లాస్ లేకుండా వెళ్తున్నారు. ఒక్కోసారి చాలామంది 2 మోకాళ్ళు 2 హిప్స్ చేయించుకుంటారు, వాళ్ళకు కూడా మేము ఎటువంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వం. ఎందుకంటే ఆపరేషన్ ముందే ప్లానింగ్, ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని డ్రగ్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎటువంటి బ్లడ్ లాస్ లేకుండా జాగ్రత్తగా ఇంటికి పంపిస్తున్నాం. ఓకే డాక్టర్. సో అంటే రోబోటిక్ సర్జరీ తర్వాత అంటే నెక్స్ట్ డేనే ఆ పేషెంట్ నడవగలడా, అంటే ఎన్ని డేస్ పడుతుంది నార్మల్గా అవ్వడానికి? చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే ఆపరేషన్ తర్వాత సార్ నేను ఎప్పుడు జాబ్కి వెళ్ళగలను, లేకపోతే నేను మెట్లెక్కాలి, కింద కూర్చోగలను లేదా, ఇలా రకరకాల డౌట్లు అడుగుతారు. దానికి ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్కి ఎక్స్పెక్టేషన్స్ ఒకసారి నీ రిప్లేస్మెంట్ తర్వాత, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 50 years నుంచి మార్కెట్లో ఉండి చాలామంది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో పేషెంట్స్కి ఏంటంటే ఆపరేషన్ ముందే జాగ్రత్తగా కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ముందే చెప్పడం ద్వారా ఆపరేషన్ తర్వాత అదే ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకుంటే వితిన్ 1-2 weeks దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ జాబ్. అంటే ఆపరేషన్ ముందు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఏది స్టిక్తో నడటము, లేకపోతే ఒక్కోసారి మనకి వీల్ చైర్తో వచ్చేవాళ్ళు, ఇవన్నీ 2 weeks తర్వాత ఎటువంటి వీల్ చైర్, ఎటువంటి స్టిక్ లేకుండా మెట్లు ఎక్కడం దిగటం కానివ్వండి, బయట వాకింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. హిప్ రిప్లేస్మెంట్కి అయితే ఇంకా ఎర్లీగానే ఉంటుంది. వితిన్ 1 week దే కెన్ గో టు ది ఆఫీస్, వితిన్ 1-2 months దే కెన్ స్టార్ట్ ప్లేయింగ్ స్పోర్ట్స్. సో అంత అడ్వాన్స్డ్ టెక్నిక్ మనకు రోబోటిక్ పద్ధతుల ద్వారా వస్తున్నాయండి. ఓకే డాక్టర్. సో ఈ రోబోటిక్ సర్జరీ అనేది 100% సక్సెస్ని ఇస్తుందని చాలామంది కూడా భావిస్తున్నారు. ఇందులో నిజం ఉందా? ఇప్పుడు ఏ సర్జికల్ ప్రొసీజర్ అయినా సరే అండి, ఏ సర్జికల్ ప్రొసీజర్ అయినా సరే, ఏ సర్జన్ అయినా సరే 100% అనేది అష్యూరెన్స్ ఇవ్వలేరు. ఎందుకంటే మనకి నియర్ నార్మల్, ఎందుకంటే ఇప్పుడు నీ జాయింట్ తీసుకుంటే ఒరిజినల్గా జాయింట్ అనేది వెరీ వెరీ కాంప్లెక్స్ జాయింట్, అది నియర్ నార్మల్ జాయింట్ అనేది ఇంకా మనకి ఇంకా తయారు కాలేదు. కాకపోతే 99% అక్యురసీకి మనం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం, దాని రోబోటిక్ పద్ధతి ద్వారా, కరెక్ట్గా ప్లేస్మెంట్ ద్వారా. కానీ ఈ 99% సక్సెస్ఫుల్ రేటు ఈజ్ ఈక్వల్ టు నియర్ నార్మల్ లైఫ్. పేషెంట్ రోజు 4-5 కిలోమీటర్లు నడవగలరు, మెట్లు ఎక్కడం దిగడం చేయగలరు, కింద కూర్చోగలరు,
బయట స్పోర్ట్స్ ఆడగలరు, స్విమ్మింగ్ చేసుకోగలరు, అన్నీ చేసుకోగలరు. సో సో నియర్ నార్మల్ అని చెప్పొచ్చు మనం చేసుకున్న తర్వాత. సో డాక్టర్, అంటే ఏ పేషెంట్కి మీరు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది మీరు సజెస్ట్ చేస్తుంటారు, అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తుంటారు? అంటే ఇప్పుడు నీ ఫస్ట్ చూస్తే దెర్ ఆర్ 4 స్టేజెస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ 1, 2, 3 స్టేజెస్లో ఎటువంటి సర్జరీ లేకుండా ఎర్లీ స్టేజ్లోనే ఉన్నప్పుడు సింపుల్గా ఫిజియోథెరపీ, నీ బ్రేస్ సపోర్ట్ అండ్ కొంత ఐస్ ప్యాక్స్ అండ్ చిన్న మెడికేషన్స్, ఓరల్ మెడికేషన్స్ ఇచ్చుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో ఒక 3 to 4 years పోస్ట్పోన్ చేసుకోవచ్చు. కొంతమందికి నీ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు ఒబేసిటీతో వస్తున్నారు, వాళ్ళకి లేకపోతే మిగతా మెడికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు అవన్నీ జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకొని వెయిట్ కంట్రోల్ చేసుకొని వాళ్ళు జాగ్రత్తగా రమ్మని చెప్తున్నాం. హిప్ వచ్చేసరికి అన్ఫార్చునేట్గా ఏంటంటే కొంతమందికి చిన్నపిల్లలు ఉన్నప్పుడు దెబ్బలు తగలచ్చు, లేకపోతే కొంతమందికి డిఫార్మిటీ అంటే మన హిప్ జాయింట్ సరిగ్గా ఫామ్ కాకపోవచ్చు, లేకపోతే ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామందికి స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల, ఎక్కువగా స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే ఒక ప్రాబ్లం అనేది హిప్లో ఐడెంటిఫై అయ్యింది. అది చాలామందికి ఎక్కువ డోస్లో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల మన హిప్ జాయింట్లో బ్లడ్ సర్క్యులేషన్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకుంటే చిన్న మెడికేషన్స్, చిన్న మైక్రో సర్జరీ ద్వారా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్గా స్టేజ్ 4కి ఐదర్ నీ కానీ హిప్ కానీ స్టేజ్ 4కి వచ్చినప్పుడు తప్పనిసరిలో మన హిప్ రిప్లేస్మెంట్ కానీ నీ రిప్లేస్మెంట్ చేసినప్పుడు పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన వెంటనే ఆపరేషన్ పొద్దున చేస్తే సాయంత్రం నడిపడం, నెక్స్ట్ డే ఆల్మోస్ట్ డిశ్చార్జ్, మెట్లు ఎక్కడం దిగడం అన్నీ చేసే పంపిస్తున్నాం. పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే డాక్టర్, సో అంటే ఈ రోబోటిక్ సర్జరీ చేసుకునే వాళ్ళ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు, అంటే బీపీ, డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ సర్జరీ చేసుకోవచ్చు అంటారా? డెఫినెట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పేషెంట్కి ఫస్ట్ టైం ఇందాక ఒక కాలర్ చేసినప్పుడు షుగర్ ఉందో లేదో తెలియదు. చాలామందికి ఒక మెడికల్ టెస్ట్లు అంటే బాడీ చెకప్కి వెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని ఫస్ట్ టైం డయాబెటీస్ కానివ్వండి, ఫస్ట్ టైం కొలెస్ట్రాల్, లేకపోతే ఫస్ట్ టైం హైపర్టెన్షన్ బయటపడే అవకాశం ఉంది. కొంతమందికి వేరే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తారు. ఎందుకంటే మోకాళ్ళు నడవలేని పొజిషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం నడుస్తుంటే ఆయాసం కూడా వస్తూ ఉంటుంది. అది వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ వాళ్ళ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. అమ్మ మీరు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు, షుగర్ బార్డర్ లైన్ ఉంది, తర్వాత బీపీ కొంచెం అటాక్ అయింది, కొలెస్ట్రాల్ కొంచెం పెరిగినాయి, కొంచెం బయట వాకింగ్ చేయండి, కొంచెం ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి అంటారు. కానీ వాకింగ్ చేయాలి అంటే ఆ టైంకి పేషెంట్కి సివియర్ నీ పెయిన్స్ ఉంటాయి, అవి చేయలేరు. సో వాళ్ళు మళ్ళీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వస్తారు. సో ఇట్స్ సైకిల్. సో ఎప్పుడైతే నీ జాయింట్స్ హెల్తీగా ఉంది అనుకుంటే వాళ్ళు వాకింగ్ చేస్తే ఇవన్నీ కంట్రోల్కి వస్తాయి. ఎప్పుడైతే నీ జాయింట్స్ ఫర్దర్గా డ్యామేజ్ అయ్యి ఉంది అనుకోండి, ఇవన్నీ ఆటోమేటిక్గా విల్ బీ అవుట్ ఆఫ్ కంట్రోల్. రేపు ఏమవుతుంటే రేపు ఆపరేషన్ చేసినప్పుడు కూడా మాకు కొంత ఇబ్బంది, మెడికల్గా ఫిట్నెస్ కూడా రాకపోవచ్చు. చాలామంది ఒక్కోసారి ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, లేకపోతే బాగా డ్యామేజ్ అయ్యి నెగ్లెక్ట్ చేసుకునే వాళ్ళు పడిపోయి వస్తుంటారు. కింద పడిపోయి వస్తున్నప్పుడు వేరే ఫ్రాక్చర్స్, హిప్ ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్, షోల్డర్ ఫ్రాక్చర్స్, రిస్ట్ ఫ్రాక్చర్స్ వస్తున్నారు. ఆ స్టేజ్ దాకా తెచ్చుకోవద్దు. అర్లీగా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు, నుంచునే టైం బాగా తగ్గిపోయినప్పుడు, లేదా మెట్లెక్కడం దిగటం చేయడం చాలా కష్టం ఉన్నప్పుడు, లాస్ట్ 6 monthsలో మనకి నడక బాగా తగ్గిపోయి ఉన్నప్పుడు బెటర్ టు కన్సల్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కొంత తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, సో ఈ రోబోటిక్ సర్జరీలో 3D ప్లానింగ్ ఎలా పనిచేస్తుంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. 3D ప్లానింగ్ అంటే ఇప్పుడు మనకి హిప్ కానీ మనకి నీ కానివ్వండి, ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్. అంటే 3 dimensional ఉంటుంది అనమాట. సో ఆ 3 dimensionalలో మనకి అక్యురేట్గా ఈ జాయింట్ ఏదైతే మన పరికరాలు పెడతామో ఆ 3 dimensionalలోనే ముందే ఐడెంటిఫై చేసుకొని సిటీ స్కాన్ ద్వారా దానికి ఎగ్జాక్ట్ సైజ్ అనేది మ్యాచ్ చేసుకుని పెట్టుకోవాలి. ఒకప్పుడు కన్వెన్షనల్ పద్ధతిలో అంటే మనకి అంటే రొటీన్ రీప్లేస్మెంట్ కన్వెన్షనల్ పద్ధతిలో చేసినప్పుడు డాక్టర్ అది 2 dimensional అసెస్ చేసి అజంప్షన్ అంటే 3 dimensional అజంప్షన్గా ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ రోబోటిక్ వచ్చిన తర్వాత మేము ఆపరేషన్ చేయకముందే ఒక సిటీ స్కాన్ అండ్ రోబో ద్వారా అనాలిసిస్ చేసుకుంటాం. ఆపరేషన్ ముందే అనాలిసిస్ చేసుకుని ఈ సైజు, ఈ 3D మ్యాచింగ్ సైజు ఈ పేషెంట్కి సూట్ అవుతుంది, ఈ సైజు ఆఫ్ కాంపోనెంట్ ఎగ్జాక్ట్గా పేషెంట్కి మ్యాచ్ అవుతుందని ముందే ప్లానింగ్ చేసుకుని దాని తర్వాత ఆపరేషన్ చేయడం మొదలు పెడతాం. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఆల్రెడీ మనకి ఆపరేషన్ ముందు మనకి ప్లానింగ్ ఏది ఉందో అక్యురేట్ ప్లేస్మెంట్ మనకి ఇమీడియట్గా చేయటం వల్ల టైం సేవ్ అవుతుంది, అక్యురేట్గా ఇంప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది.
ఓకే డాక్టర్, సో సర్జరీ సమయంలో హ్యూమన్ ఎర్రర్ తగ్గించడంలో రోబోటిక్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే అవర్ సెంటర్ డైలీ ఒక 6 to 7 జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తూ ఉంటామండి. అండ్ యావరేజ్ ఒక 100 జాయింట్ రిప్లేస్, ఇట్ సెంటర్ ఫర్ రిప్లేస్మెంట్. 100 జాయింట్ రిప్లేస్మెంట్ పర్ మంత్ చేస్తాం. ఇప్పుడు సర్జన్ మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ సపోజ్ 3 దాకా 4 దాకా చేస్తున్నాం అనుకోండి, అక్యురసీ అనేది ఒకసారి ఫిజికల్ టైట్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే మనం ఫస్ట్ సర్జరీ, సెకండ్ సర్జరీ, థర్డ్ సర్జరీ, ఫోర్త్ సర్జరీస్ వరకు మనకి ఫిజికల్ టైట్నెస్ అనేది వచ్చినప్పుడు మనకి రోబో అనేది అది అసిస్టెడ్ అక్యురేట్గా అనేది పనిచేయడం వల్ల సర్జన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకి ఫస్ట్ సర్జరీ ఎంత అక్యురసీ ఇంపార్టెంటో లాస్ట్ సర్జరీ కూడా అంత అక్యురేట్గా ప్లేస్మెంట్ చేయడం వల్ల మేము ఈరోజు 7 to 8 సర్జరీస్ పర్ డే చేయగలుగుతున్నాం. లేదా ఒకప్పుడు 3-4 చేసేసరికి ఫిజికల్ మెంటల్ టైర్డ్నెస్ వచ్చేది. రోబో అసిస్టెడ్ ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు సర్జన్ కాకుండా మనకి రోబోటిక్ హెల్ప్ తీసుకోవటం వల్ల ఎక్కువ నంబర్ పెరిగి అక్యురేట్గా చేయడం ఈజీగా అవుతుంది. ఓకే డాక్టర్, అంటే ఇట్లాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఊరికే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు. అంటే ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కన్నా ఈ సర్జరీ బెటరే అంటారా? ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు కొంచెం పనిచేస్తుంది అండి. చాలామందికి అక్రాస్ ద కౌంటర్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పెయిన్ వచ్చినప్పుడు మనకి ఫార్మసీలోకి వెళ్ళి ఫార్మసీ వాళ్ళని అడుగుతారు, సార్ నాకు పెయిన్ కిల్లర్ ఒకటి ఇవ్వండి అని. వాళ్ళు ఇప్పుడు అడిగిన పేషెంట్కి మెడికల్ కండిషన్ ఏముందో తెలియదు. షుగర్ ఉండొచ్చు, కంట్రోల్ ఉండకపోవచ్చు, కిడ్నీ సమస్య ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ఇచ్చే పెయిన్ కిల్లర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా కిడ్నీ కానీ హార్ట్ మీద లోడ్ పడే వస్తుంది. మా దగ్గర ఎవరైతే జాయింట్ రిప్లేస్మెంట్కి వచ్చిన వాళ్ళ దాంట్లో దాదాపుగా 5 పేషెంట్స్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కిడ్నీ డిజీజ్. అంటే ఈ ఏదైతే ఎనసైడ్స్ అంటే ఈ పెయిన్ కిల్లర్స్ మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, తొంటి నొప్పులు పెయిన్ కిల్లర్స్ తీసుకున్న వాళ్ళకి మేము రొటీన్గా ఆపరేషన్కి పోస్ట్ చేసుకున్న రేపు చేద్దాం అనుకున్న టైంకి ఆ కిడ్నీ టెస్టులు చేసి చూస్తే కిడ్నీ ఫంక్షన్స్ డ్యామేజ్ అయి ఉంటాయి. అన్ఫార్చునేట్గా ఆపరేషన్కి రెడీ అయిపోయారు పేషెంట్, కాకపోతే కిడ్నీ డ్యామేజ్, ఎందుకంటే చాలా కాలం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అనేది దాంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఏవైతే మన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్, మీ ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఉన్నారో వాళ్ళు సజెస్ట్ చేసిందే జాగ్రత్త యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ ట్యాబ్లెట్ హ్యాస్ ఎస్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఒక ట్యాబ్లెట్ తీసుకున్నా సరే దాని సైడ్ ఎఫెక్ట్స్ హార్ట్ మీద పడవచ్చు, కిడ్నీ మీద పడవచ్చు. దాని బదులు ఇవన్నీ సఫరింగ్ అనుకున్నప్పుడు బెటర్ టు అండర్గో సర్జరీ, క్విక్కర్ రిలీఫ్ అండ్ బెటర్ ఫాస్టర్ అవుట్కమ్. ఓకే డాక్టర్, సో ఇండియాలో రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జరీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇట్స్ వెరీ గుడ్ అండి, ఎందుకంటే ఇట్స్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పుడు మనకి ఆర్థోపెడిక్ సర్జన్సే కాకుండా ఇప్పుడు విమెన్ ఇన్ ఆర్థోపెడిక్స్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ మొత్తము తెలంగాణ కానీ ట్విన్ స్టేట్స్లో కానీ ఒకళ్ళిద్దరు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉండేవాళ్ళు మన ఫీమేల్స్. ఇప్పుడు దాదాపుగా 100 మంది మెంబర్స్ దాకా ఉన్నారు. ఎందుకంటే ఆర్థో ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ దీంట్లో కూడా సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇట్లా రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్, నీ స్కోపీస్, స్పైన్ సర్జరీస్, హ్యాండ్ సర్జరీస్ అనేవి ఉన్నాయి. సో ఆర్థోపెడిక్స్ డెఫినెట్గా ఇట్స్ అ గ్రోయింగ్ బ్రాంచ్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ అండ్ పేషెంట్కి అవుట్కమ్కి చాలా బాగుంటుంది. ఓకే డాక్టర్, సో మెడికవర్ హాస్పిటల్స్లో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాటి హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.